హమాస్ను అంతం చేయడమే లక్ష్యమంటూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు కొత్త టెన్షన్ మొదలైంది. 2014లో గాజా యుద్ధం కేసులో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనే గుబులు వెంటాడుతుంది. ఇంతకీ అప్పుడు గాజాలో ఇజ్రాయెల్ ఏం చేసింది? ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాడులు ఆపాల్సిందిగా మిత్రదేశాలు సూచిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ గుండెల్లో కొత్త గుబులు మొదలైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న తమ అధికారులకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ చర్యలు చేపట్టొచ్చని భావిస్తోంది. 2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీనిపై 3 ఏళ్ల క్రితం విచారణ ప్రారంభించింది ఐసీసీ. పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్ స్థావరాలను నిర్మించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. బలమైన సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో విచారణ వేగంగా కొనసాగుతుందని గత ఏడాది డిసెంబర్లో ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తెలిపారు. అయితే వారెంట్ల జాబితాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సూచనలు లేవు. ఇజ్రాయెల్ మాత్రం తమ సైనిక అధికారులు, నేతలపై అరెస్టు వారెంట్ జారీ చేయవచ్చని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు వివిధ దేశాల్లో గల తమ దౌత్య కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీసీ తమపై చర్యలు తీసుకోకూడదంటోంది ఇజ్రాయెల్. అదే కనుక జరిగితే హమాస్తో పాటు ఇతర మిలిటెంట్ గ్రూపులను నైతికంగా ప్రోత్సహించినట్లవుతుందని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాడ్జ్. తమ దేశ ఆత్మరక్షణ హక్కును అణగదొక్కేందుకు ఐసీసీ చేసే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో తమది ఏకైక ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారాయన. అంతేకాదు, తమది ప్రపంచంలోని ఏకైక యూదు దేశమని చెప్పుకొచ్చారు. తన సైనికులు, అధికారులకు వచ్చే అరెస్టు బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు నెతన్యాహు. ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందా అనే కోణంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో విచారణ కొనసాగుతోంది. ఎలాంటి మానవహననానికి పాల్పడొద్దంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ను ఆదేశించింది ఐసీజే. కానీ ఆ ఆరోపణల్ని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఐసీజేతో పాటు ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది ఇజ్రాయెల్. ఐసీసీతో పాటు ఐసీజే అధికార పరిధిలో ఇజ్రాయెల్ లేదు. వారెంట్లు జారీ అయితే ఆయా అధికారులు, నేతలను విదేశాల్లో అరెస్టు చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇజ్రాయెల్కు ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. రఫాపై జరిగిన వైమానిక దాడుల్లో 22 మంది చనిపోయారు. మృతుల్లో 5 రోజుల పసిపాపతో పాటు 5 చిన్నారులు, 6 మహిళలు ఉన్నారు.